తీసుకొచ్చి ఇలా వెళ్ళిపోండి అదిగారు ఇలా వెళ్ళిపోండి పట్టుకొని వెళ్ళిపోండి మీరేమని తెచ్చారు ఎక్కడి నుంచి విజయవాడ నుంచి ఇవాళ రాత్రి సోమవారం రాత్రి బయలుదేరితే మంగళవారం బుధవారం పొద్దున్నే వచ్చాం నిన్న బుధవారం సరైనలో స్నానం చేసి నిన్న సాయంకాలం రామ మందిరం చూసుకున్నాం అదేంటమ్మా ఇవాళ పొద్దున్న రామ దర్శనం చేసుకొని పూట మొత్తం అన్నీ చూసి వచ్చాం వ్యాసగద్దె సీతామహల్ అదేంటమ్మా చార్ధామ్ चाय लेमन टी चाहिए चाय पीना चाहिए चाय नींबू मसाला चावड़ियाँ चाहिए चाय लेमन थाली में एक इसमें एक दिया लगा कितना देंगी चारधाम वाल्मीकि मंदिर नागेश्वरनाथ राज दरबार सीता महल हनुमान गुड़ी बड़े हनुमान गुड़ी దీని పక్కన ఉండే హనుమాన్ గుడి కాదండి రామ మందిరం గుడి కాదు హనుమాన్ గుడి బడే హనుమాన్ పెద్ద హనుమాన్ గుడి లోన అన్ని విగ్రహాలు తిరుగుతూ అది చిన్న చిన్న బొమ్మలు అన్ని చాలా బాగుంది అక్కడ ఎంత దూరం మా మందిరానికి మొత్తం అన్ని కలిపి 150 రూపాయలు ఆటోనా ఒక్కో మనిషికి 150 రూపాయలు ఇవన్నీ మేము ఎంక్వైరీ చేసి చెప్పాము ఇది మీరు ఎక్కడ ఎంక్వైరీ చేశారు మేము చోటి కాళికా మందిరం చూడండి చోటి కాళీ మందిరం దాని పక్కనే ద్వాదశలింగ ఆర్యవేశ సత్రం అని వాసి సత్రం అందులో మెయిన్ రోడ్ మెయిన్ రోడ్లు చోటి రామ మందిరం చోటి కాళికా మందిరం చిన్న విగ్రహం ముట్టు దాని పక్క నుంచి లోనికి వెళ్ళిపోతే మాకు జ్యోతిర్లింగ అది శ్రీరామ మందిరం సరియు నది ఇక్కడ దించేటట్టు. మీరు ఎంతమంది వచ్చారు విజయవాడ నుంచి? మేము 26 మంది. 26 మంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇది దీపాలు ఇడుస్తూ ఉన్నారు కదా, ఏమని మామూలుగా ఇప్పుడు ఇడుస్తారు కదా, ఏమని అంటారనా? మీరు ఏమని మామూలుగా ఉంటారు కదా, ఎంతమంది ఇడిచారు? మేము అందరం ఎవరి కాళ్ళు తీసుకొచ్చుకొని అందరం ఇచ్చేసాం. మీకు ఎలా అనిపించింది తర్వాత? మాకు ఎప్పుడు ఏ నదికి వెళ్ళినా అలాగా పసుపు కుంకుమ తీసి చిటికెడు పసుపు కుంకుమ తీసుకొని కొండంత గోరంత పసుపు అంటే ఇలా గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంతగా పసుపు కుంకుమ ఇయ్యమ్మ అని దండం పెట్టుకుంటాము. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సర్వతం దీపేన సర్వదీప. ఏ నదికి అయితే ఆ నది పేరు చెప్పేసి అందులో వదిలేస్తాం. సరియు నది గంగమ్మని కాపాడమ్మ. ఎప్పుడు రామ జన్మభూమి దర్శనం ఎలా అయింది? చాలా బాగా అయింది. నిన్న మటుకు నడిచి వెళ్ళాము. నేను కొంచెం కాళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను, నడిచి వెళ్ళాను. ఇవాళ మటుకు వీల్ చైర్లే 10 నిమిషాలు. వీల్ చైర్కి ఎంత తీసుకున్నారు? 150 రూపాయలు మనిషికి. 150 రూపాయలు. అక్కడ మన ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళే మనుషులు పంపిస్తారు. 150 రూపాయలు ఇవ్వండి చూస్తారు కానీ వాళ్ళు ఏం తీసుకోలే. వాళ్ళు వచ్చేసిన తర్వాత వీళ్ళే తీసుకున్నారు. అది మటుకు చాలా బాగుందండి. నడవలేని వాళ్ళకి వీల్ చైర్ మోడీ మటుకు చాలా బాగా పెట్టాడు. ఇది చాలా బాగుంది మాకు. అది రేపు కూడా ఈ వీల్ చైర్ కాబట్టి రేపు కూడా 3 రోజులు 3 దర్శనాలు రేపు దర్శనం చేసుకుంటామండి. రాముల దర్శనం రేపు కూడా చేసుకుంటాం. అసలు అయోధ్య రావాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. కాకపోతే విగ్రహాలు ఎక్కడి నుంచో చూపిస్తున్నారు అన్నారు. సరే 2 సంవత్సరాలు అయితే పూర్తి అవుద్ది అన్నారు. పైన బాలరాముడు పుట్టిన ఊరు కాబట్టి ఇక్కడ దర్శనం చేసేసుకొని ఏమో మరి 2 ఏళ్ళకి ఉంటామో ఉండమో తెలియదు. ఈ మాత్రం కూడా నడవగలనో లేనో తెలియదు. మీరు యాత్రలు ఇప్పుడు ఇక్కడ రామవారి కాకుండా ఇక్కడి నుంచి కాశీ వెళ్ళిపోతాం. ఇప్పుడు మళ్ళీ కాశీకి వెళ్తారా? శనివారం పొద్దున్నే కాశీ వెళ్ళిపోతాం. కాశీ వెళ్ళి 9 రోజులు కాశీ నుండి మళ్ళీ 9 రోజులు విజయవాడ. అంటే ఇది వరకు వచ్చినప్పుడు చుట్టూ చూసాం. అహ్లాబాద్, గయ్యా, శరణ్యం అలా అన్నీ చూసేసాము. ఇప్పుడు కాశీలో మళ్ళీ 9 రోజులు ఉండాలి అని. మొత్తం ఎన్ని రోజులు వేసుకున్నారు టూర్ మీరు? 17 రోజులు. మొత్తం ఎంత అయింది ఖర్చు? 17 రోజులు. ఇంకా మాకు ఖర్చు అమౌంట్ అని ఇంత ఉండదు కదా. ట్రైన్ ఎవరి టికెట్ ట్రైన్ తీసుకుంటాం. ఇవాళ ఎవరు రూమ్ వాళ్ళు పెట్టుకుంటాం. ట్రైన్ టికెట్ ఎంత అయింది మీకు? ఒక్కొక్కరికి 7,000 ఎంత అయింది. 7,000. ఒక్కొక్కరికి 7,000 రావడానికి పోవడానికి 2 కలిపి. సరే అంతేనేమోనండి.
నేనైనా అంత మగవాళ్ళు తీస్తారు కాబట్టి నాకు పెద్దగా తెలియదు. అంటే అయోధ్య ఇక్కడి నుంచి రేపు కాశీ వెళ్ళేటప్పుడు వ్యాన్ మాట్లాడుకున్నాను. ఈ లగేజ్ రైల్వే స్టేషన్లోకి పెట్టుకొని మాలక్కంటి ప్లాట్ఫారం మీదకి మళ్ళీ అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి మళ్ళీ ముగిలాక మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చారు ప్రస్తుతానికి? అసలు అయోధ్య రామభద్ర ఇప్పుడు ఈ ఏరియాకు సరియు నది కాడికి ఎందుకు వచ్చారు? హారతి చూస్తాను. హారతి చూడడానికి. సరియు నది హారతి చూస్తాను. హారతి చూస్తాను. సరే అమ్మా. థ్యాంక్స్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్.